శివుడు తన భక్తులకు ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి వారి భక్తికి మెచ్చి ఎన్నలేని కీర్తి ప్రతిష్టలను వారికి కలిగిస్తారు. అలాంటి గొప్ప భక్తులలో పోలీదేవి కూడా ఒకరు. ఈమె పేరు మీదనే కార్తీక మాసంలో చివరి రోజు అయిన పోలీ పాడ్యమి రోజు పోలీ స్వర్గ దీపం అనే ఒక రకమైన దీపాన్ని పవిత్రమైన మాస ముగింపుగా గుర్తిస్తారు. పోలీ పాడ్యమి రోజు నదులలో దీపాలను వదులుతూ పోలీదేవి యొక్క స్వర్గానికి వెళ్ళే కథను తప్పక వినాలి. మరి ఈ కథ గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. చివరి వరకు విని వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పోలమ్మ అనే ఒక ఆవిడ చిన్నప్పటి నుంచే చాలా భక్తురాలు. పూలు కోయడం, గుడికి వెళ్ళటం అదే ఆమె దినచర్యగా ఉండేది. ఎప్పుడైతే ఆమెకు పెళ్లి జరిగిందో అప్పటి నుంచి ఆమె దినచర్య పూర్తిగా మారిపోయింది. పోలమ్మ ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండే 5 కోడళ్లలో చిన్న కోడలు. ఈమె భక్తిని చూసి తన అత్తగారికి అస్సలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలను పాటించే హక్కు తనకు మాత్రమే ఉన్నదన్నది ఆమె అహంభావం. అందుకే పోలమ్మను పూజలు చేయకుండా అడ్డుకుంటూ ఉండేది. ఒకరోజు కార్తీక మాసంలో పోలమ్మ పూజలు చెయ్యకోకుండా తనకు ఇంట్లోని అన్ని పనులను పురమాయించి అత్తగారు తన మిగతా కోడళ్లను తీసుకొని గుడి దగ్గర నదీ స్నానానికి వెళ్ళారు. అత్తగారు ఎన్ని పనులు పురమాయించినా పోలమ్మ భక్తికి ఏవీ అడ్డు రాలేదు. పనులన్నీ చేసిన తర్వాత పోలమ్మ పూజ చేయడానికి సిద్ధమయ్యింది. నదీ స్నానానికి వెళ్ళలేదు కాబట్టి ఇంటిలోనే ఉండే బావి దగ్గర స్నానం చేసింది. దానిని గంగగా భావించింది. ఇక దీపం వెలిగించడానికి అత్తగారు ఏ సామాగ్రిని తనకు దక్కకుండా చేశారు. అప్పుడు ఇంటిలోనే ఉండే పత్తి చెట్టుకు ఉన్న పత్తిని తీసి ఒత్తిగా తయారు చేసింది. ఇక నూనెగా కవ్వానికి ఉన్న వెన్నను తీసి ఆ ఒత్తికి రాసి దీపంనైతే వెలిగించింది. భక్తితో ఏదైనా చెయ్యాలి అనుకుంటే అవి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ దేవుడే ఆ పనిని నిర్విఘ్నంగా జరిగేలా చేస్తాడు. ఇదే విధంగా పోలీదేవికి కూడా అవకాశం కల్పించాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటేసింది. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి ఆశ్చర్యపోయారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి స్వచ్ఛమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందికి దించారు. ఈ విధంగా పోలీదేవిని తలుచుకుంటూ పోలీ పాడ్యమి రోజు ఉదయాన్నే అరటి తొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. నదులు మనకు అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదులుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున 31 దీపాలు కానీ లేదా 33 దీపాలు కానీ వెలిగించి నీటిలో వదిలితే ఆ పోలీదేవికి లభించిన స్వర్గప్రాప్తి తమకు కూడా లభిస్తుంది అని ఒక ఆచారం ఉంది. ఈ కథను దీపాలు వెలిగిస్తూ ఉన్నప్పుడు చదివినా లేదా వినినా ఎంతో పుణ్యము. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం
దానంతట అదే కనిపిస్తుంది. అలాగే అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని కూడా హెచ్చరిస్తుంది. ఇదే పోలీదేవి యొక్క కథ. ఓం నమ శివాయ.